4వ విషయాన్ని చూద్దానండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము మనం చూసినట్టయితే మరొక విషయం 11వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మరొక వ్యక్తి ఎవరంటే, ఎవరి వ్యక్తి? సౌలు. సౌలు యొక్క చరిత్ర మనం చూసినట్టయితే ఇది 4వ రీతిలో చూస్తున్నాము. 4వ వ్యక్తి సౌలు. సౌలు యొక్క రహస్యమైన ప్రార్థన ఉంది. ప్రభు ఏమంటాడు 11వ వచనం చివరిలో, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఏమంటున్నాడు? ఈ వ్యక్తి ఎవరంటే సౌలు. సౌలు యొక్క జీవితం ఏముందంటే రహస్యమైన ప్రార్థనా జీవితం. సో సౌలు రహస్యమైన ప్రార్థనా జీవితం ఉంటుందా? ఏం జరుగుతుంది సౌలు యొక్క జీవితం అంటే, తన కళ్ళకుండా పొరలన్నీ కూడా ఏం చేయబడుతున్నాయి? రాలిపోతున్నాయి అంటే. ఏమవుతున్నాయి? రాలిపోతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. సౌలు యొక్క జీవితంలో ప్రార్థన జీవితం ద్వారా పాపపు పొరలన్నీ కూడా ఏం చేయబడుతున్నాయి? తొలగించబడుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. చూడండి, చల్లని జీవితం అంటే రహస్యమైన ప్రార్థనా జీవితం మరలా చెప్తున్నాం. ఈ రహస్యమైన ప్రార్థనా జీవితం ద్వారా మానవుల్లో ఉన్న పాపపు పొరలన్నీ కూడా తొలగించబడతాయి. అర్థమవుతుందండి? అంటే పొరలు అని ఎందుకు అంటున్నాడంటే, పొరలు ఏం చేస్తాయంటే కమ్మేస్తాయి. కళ్ళకి ఏం చేస్తాయి? ఒక్కోసారి మనం కంటి ఆపరేషన్కి వెళ్తే ఏమంటారు? ఆ కంటి పొర ఒకటి అడ్డు ఉందయ్యా అంటారు. అదే కదా, తెలుసలేదా? మేము కూడా అప్పుడు నాకన్నా బాగానప్పుడు హాస్పిటల్కి వెళ్తే అదే చెప్తూ వచ్చారు అన్నాడు. ఏమని? ఆ పొర ఒకటి అడ్డం ఉందంటాయా అని. అంటే ఈ పొర ఏం చేసిద్దంటే కళ్ళు కనపడకోకుండా ఆపేసింది. అర్థమవుతుందండి? కనపడకోకుండా. మానవుడి యొక్క జీవితంలో పాపపు పొరలు ఉంటాయి. ఇది భౌతికమైన కళ గురించి మనం చూస్తుంది. పాపపు పొరలు కూడా ఉంటాయి. ఈ పాపపు పొరలు ఏం చేస్తాయంటే మనుషుల్ని కమ్మేసి ఉంచుతాయి. ఏం చేస్తున్నాయి? కమ్మేస్తాయి. కమ్మటం అంటే చుట్టూ ఆవరించి ఉంటాయి. తద్వారా మానవుడికి చుట్టూ పాపపు పొరలు ఆవరించడం ద్వారా ఇక మానవుడి జీవితంలో మంచి ఏంటో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు. న్యాయం ఏంటో, మంచి ఏంటో, యథార్థమైన మార్గం ఏంటో, ఎట్లా వెళ్ళాలో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితంలో సౌలు ఏం చేస్తూ వచ్చాడు? సంఘాన్ని హింసించిన వాడు ఉన్నాడు. అననే అంటాడు. ఏమంటాడు తెలుసా? ప్రభువా, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు తెలుసా? 13వ వచనం అంటాడు. చూడండి, 9వ అధ్యాయం 13వ వచనం అపొస్తలుల కార్యంలో. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులను ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వల్ల వింటినే. ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు తెలుసా? ప్రభువా, పరిశుద్ధులకి కీడు చేసిన వారి దగ్గరికి వెళ్ళమంటున్నావు. కీడు చేసిన వారి దగ్గరికి వెళ్ళి ఆ పాప పొరలు తీసేయమంటున్నావు. ప్రభువా, ఇక నా చరిత్ర కూడా ముగించినట్టేనా? నా పని కూడా అయిపోయినట్టు. ఇప్పుడు ప్రజలు బాధించేవాడి దగ్గరికి వెళ్తున్నాడంటే ఇప్పుడు ఈయన ఏమవుతాడు చెప్పండి? అననీయ కూడా ఏమవుతాడు? ఇక ఆయన కూడా బాధించబడతాడు. ప్రభువా, నన్ను కూడా వాళ్ళ దగ్గరికి నడిపిస్తున్నావా అంటే నా టైం కూడా అయిపోయిందేమో. నల్లారా తిరిగి రండి అన్నాడు కదా, నా టైం అయిపోయినట్టుంది అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? నా టైం అయిపోయినట్టుంది. లేదు లేదు అనన్నయ్య, ఒకప్పుడు అలాంటోడే, ఇదిగో ఇప్పుడు అతడు ప్రార్థన చేయొచ్చున్నాడు. ఒకప్పుడు అలాంటోడే, నువ్వు కూడా ఒకప్పుడు దొరికితే నిన్ను కూడా చంపేవాడే. కానీ ఇప్పుడు ఎలాంటి వాడు తెలుసా? ఇప్పుడు ఎలాంటి వాడు? ఒకప్పుడు నువ్వు కూడా దొరికితే నిన్ను కూడా చెరసాల్లో వేసేవాడే. కానీ ఇప్పుడు సౌలు వేరు. ఆ సౌలు కాదు ఇప్పుడు. ఆ సౌలు ఇప్పుడు లేడు. ఆ రూపాంతరం లేదు, ఆ మనస్తత్వం లేదు, ఆలోచన లేవు. ఖచ్చితంగా సౌలు 100% మారాడు. ఏం చేశాడు? ఖచ్చితంగా మారాడు సౌలు. ఒకప్పుడు లాంటి వాడు కాదు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. నమ్మమంటావు ప్రభువా? వెళ్ళాడు, ప్రార్థన చేశాడు సౌలు కొరకు. సౌలా సహోదరుడా, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు తెలుసా? సౌలా సహోదరుడా అని ఎంతో సహోదరుడు భావంతో మాట్లాడుతున్నాడు. 17వ వచనం చదివితే అర్థమైంది. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గం నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అర్థమైందండి? ఏం చేశాడు సౌలు? ఒకప్పుడు హింసించాడు, ఒకప్పుడు బాధ పెట్టాడు ప్రజల్ని, ఒకప్పుడు గాయపరిచాడు. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? అననీయ అంటాడు, ప్రభా, ఒకప్పుడు అలాంటోడే అయ్యా, ఒకప్పుడు అలాంటోడే, ఇప్పుడు అలాంటి వాడు కాడు. ఇప్పుడు అలాంటి వాడు కాడు. ఇప్పుడు మారాడు. ఇప్పుడు జీవితం మార్చబడింది. ఇప్పుడు ఉన్నవాడు వేరు, అప్పుడు ఉన్నవాడు వేరు. ఇప్పుడు ఉన్నవాడిలో రూపాంతరం ఉంది, అప్పుడు ఉన్నవాడు రూపాంతరం లేదు. ఇప్పుడు మార్పు చెందాడు. ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు. సౌలు చేసిన ప్రార్థన దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభు కూడా ఏమని? ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ద్వారా సౌలు జీవితం ఏమైంది?
చెప్పండి, పాపపు పొరలన్నీ కూడా ఎటు కాల్లో కొట్టుకుపోతున్నాయి. సౌలా సహోదరుడా, నువ్వు వచ్చిన మార్గంలో నీకు కనబడిన యేసు ప్రభువారు నువ్వు దృష్టి పొందమని నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. దృష్టి పొందు. ఎమ్మటి పాపపు పొరలు ఊడిపోయినాయి. ఏమని ఊడిపోయినాయి. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు చెప్పండి? లేచి ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు అతను కన్నుల నుండి లేచి అతడు బయలుదేరి వెళ్ళి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి అప్పుడే అతడు కన్నుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొంది తర్వాత ఆహారం పుచ్చుకున్నాడంట. అంటే చూడండి ఎటువంటి స్థితిలో సౌలు ఉన్నాడో. సాక్ష్యం ఇస్తున్నారు, అట్టంటాడు ఇట్టంటాడు ప్రభు. అతన్నే మార్చేసాడు దేవుడు. ఎలా? ప్రార్థన. ఏముందాడా? ప్రార్థన. ఈరోజు మన జీవితాలకు అదే లేదు. అందుకే ప్రతి ఆదివారం బలలో పాల్గొనేటప్పుడు నా పాపాలు క్షమించంటాం, మరలా వచ్చి పాల్గొంటాం. అంటే ఒక చల్లని రహస్యమైన ప్రార్థన జీవితం మనలో లేదు. ప్రతి ఆదివారం మనం చేసే పొరపాటు కాదు. పని ఏంటి? మనం సరి చేసుకునే కోణంలోనే ఉన్నాం, సిద్ధపడే కోణంలో ఇంకా లేం. అర్థమవుతుందండి? సరి చేసుకునే కోణంలో ఉన్నాం. ఇది ముగింపు దినాలు, ఇంకా సరి చేసుకునేది కాదు. సిద్ధపాటుకు అవసరమైన దినాలు ఇవి. సిద్ధపాటుకి అవసరమైన దినాలు. ఈరోజు మనం ఏమనుకుంటామంటే, వన్న వాక్య ప్రకారం ప్రభా నా పాపాలు క్షమించేట పాపం చేసి ఆడ పాపం చేశానని అంటాం. ఇంకా జీవితం మొత్తం పాపాలేనా? సిద్ధపాటు లేదేక? సిద్ధపడే అనుభవం ఇంకెప్పుడు వచ్చింది? దేవుని రాజ్యం కొరకు సిద్ధపడేది ఇంకెప్పుడు వచ్చింది? అందరూ తమ ఫలం ఎక్కడే పొంది ఉన్నారని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంటే ఫలాలు ఎక్కడే పొందుదామా? ఇక్కడి నుంచి దేవుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఫలం పొందొద్దా? అక్కడ బహుమానాలు వద్దా? చాలా మంది క్రైస్తవులు ఇక్కడే బల దగ్గర రావటం, సరి చేసుకోవడం, పాపలు ఒప్పుకోవడంతోనే అయిపోతుంది. ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాలని అదే చరిత్రలో జీవిస్తూ వస్తాం. అదే చరిత్రలో సరి చేసుకోవడం ఎంతకాలం? బైబిల్ అంటుంది సరి చేసుకునే దానికి ముగింపు ఇవ్వాలా. అంటే ఇక మళ్ళీ దాన్ని చేయకోకుండా ఉండటమే సరి చేసుకున్న ముగింపు ఇచ్చినట్టు. ఇక్కడ అబద్ధం ఆడతాం, బయటికి వెళ్ళి అబద్ధం ఆడలేదు. ఇక్కడ అబద్ధం ఆడే ప్రభు క్షమించంటే మళ్ళీ వెళ్ళి ఆడతాం. అంటే దానికి ముగింపు లేదు. ఇక్కడ మోసం చేస్తాం, బయటికి వెళ్ళి అంటే ఇక్కడ మోసం అంటే కాదు, నేను సహజంగా ఎక్కడైనా ఒక మోసం చేస్తాం, మళ్ళీ బల దగ్గర వచ్చి ప్రభు నేను మోసం చేయను అంటాం. ఏం ముగింపు లేదు. ఎందుకంటే మళ్ళీ కొనసాగుతాం, రిపీట్ చేస్తూ వస్తున్నాం కాబట్టి ముగింపు లేదు. అందుకే మనం సిద్ధపడతలేదు. అందుకే మనం దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతల్లా. సిద్ధపాటు అవసరం. ఇంకెంతకాలం సరి చేసుకుందాం? నీ బలహీనతలు నీవి, నా బలహీనతలు నావి, ఆయనట్ట ఈయనట్ట అని మనలో ఉన్న బలహీనతలు ఎంతకాలం అని. ఇది సరి చేసుకునే దినాలు కావు. ఇదే దినాలో తెలుసా? రండి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇవి ఎలాంటి దినాలో తెలుసా? అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇంకా చాలా ఉండి చదవాలంటే చరిత్ర. ఇది అంత్య దినాల్లో జరగబోతున్న స్థితిగతులు ఇవి. స్వార్థం అన్నది పెరిగిపోతుందంటే మనుషుల్లో, ధనాపేక్ష ఎక్కువైపోతుంది. ఇంకా బింకములాడువారు, గొప్పలు చెప్పుకునేవారు ఎక్కువైపోతారు. అహంకారం పెరిగిపోయిందంట. దోషకులు వస్తారంట, దూషిస్తారంట. తల్లిదండ్రులకు అవిధేయులు ఉంటారంట. కృతజ్ఞత లేని వారు ఉంటారంట. అపవిత్రులు ఉంటారంట. పవిత్రత లేని వారు ఉంటారంట. అంత్య దినాల్లో ఏమి జరగబోతున్నాయి. ఈ జరగబోయే వాటిలో మనం ఎక్కడుందాం? స్వార్థం ఉందా? ధనాపేక్ష ఉందా? బింకములాడే గొప్పలు ఉండయా? అహంకారం ఉందా? దూషించే ఉండయా? లేదా కృతజ్ఞత లేని జీవితం ఉందా? లేదంటే ఇంకా అపవిత్రమైన జీవితం ఉందా? ఏది? ఇవి అంత్య దినాలు. ఇవేవి ఉండకపోకుండా మనం చూసుకోవాలి. ఈరోజు చాలా మంది విశ్వాసుల యొక్క చరిత్ర మనం చూస్తే, బల దగ్గర ప్రభా నేను పాపిని, ఇంకెంతకాలం పాపి, ఇంకెంతకాలం నేను సరి చేసుకుంటావు? ఇది ముగింపు లేదా? కాలమే ముగించబడబోతుంది, లోకమే ముగించబోతుంది. ప్రభు అంటాడు లోకము దాని ఆశలు గతించిపోను. ఇది లోకం గతించిపోబోతుంది. ఇంకెంతకాలం అని గతించిపోయే పాపాల విషయమై ప్రతి ఆదివారం బల దగ్గర ఒప్పుకుంటాం. మార్పు లేదా? సిద్ధపాటు లేదా? ఈ మాట గుర్తుంచుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇది అంత్య దినములు. ఎలాంటి దినాలు ఇవి? అంత్య దినములు ఇవి. ఇవి అపాకరమైన దినాలంటివి. ఈ దినాల్లో స్వార్థ ప్రియులు ఎక్కువ, అంటే స్వార్థంతో కూడిన మనుషులు ఎక్కువ ఉంటారు. ధనాపేక్ష కలిగిన వారు ఉంటారు. బింకములాడంటే గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అహంకారులు ఉంటారు. ఇంకా దోషకులు, దూషించేవారు ఉంటారు. ఇంకా కృతజ్ఞత లేని వారు ఉంటారు. ఇంకా అపవిత్రులు ఉంటారు. ఇవన్నీ అంత్య దినాలు సాదృశ్యమైనవి. ఇవన్నీ ఒకవేళ మనలో ఉంటే మనం సిద్ధపాటు లేని వారమే. ఎలాంటి వారిని? సిద్ధపాటు లేనట్లే.
ఈరోజు బైబిల్ మనతో మాట్లాడుతుంది. ఈరోజు కూడా బల దగ్గరికి వచ్చి సరి చేసుకోవడానికి వచ్చాను వారు చేతులు ఎత్తండి. ఈరోజు నేను బల దగ్గరికి వచ్చి సరి చేసుకోవడానికి వచ్చాను అన్న వారు చేతులు ఎత్తండి. సరే, కొద్దిమంది మొదట ఎత్తితే ఎవరైనా ఎత్తేస్తారు ఆటోమేటిక్గా. ఈరోజు నేను సిద్ధపడి బలలో పాల్గొనాలి, నా పాపాలు లేవు, అవి ప్రభు కడిగేశాడు, ఈరోజు నేను బలలో సిద్ధపడి పాల్గొనాలన్న వారు చేతులు ఎత్తండి. ఇవే చేతులు అక్కడ కూడా వేస్తున్నాయి. అర్థం ఏంటంటే, నేను ఇక్కడ చెప్పాలనే ఉద్దేశం ఏంటంటే, ప్రభు యొక్క మాట ఏంటంటే, మనం సరి చేసుకుంటా ఉంటే ఇంకెప్పుడు సిద్ధపడతాం, అది కావాలి నేను అంటాను. జీవితం మొత్తం సరి చేసుకుంటాం. ప్రభు అంటాడు నర్లారా తిరిగి రండి అన్నాడు, తిరిగి వచ్చే దినం వచ్చింది, వెళ్ళిపోతున్నాం. ఇంకెక్కడ సిద్ధపడినట్టు అర్థమవుతుందండి? మరలా చెప్పమంటారా? చాలయ్యా ముగిచ్చేసి అయిపోయింది కదా అంటారా? అర్థమవుతుందండి? దానికి సంబంధం లేకుండా చెబుతున్నానా? ఏదేదే చెబుతున్నానా? లేదు కదా. మంచిదైతే సంబంధం లేని వాక్యాలు కూడా చెప్తా అప్పుడప్పుడు, అందుకని. కాబట్టి ఎలా ఉంటుంది అర్థం చేసుకోండి. అంత్య దినాలు ఇవి, అపాయకరమైన దినాలు ఇవి, సిద్ధపాటు అవసరమైన దినాలు ఇవి. ఇంకా సరి చేసుకోవడం కాదు. బల్ల ఎందుకు పెట్టబడింది? నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దీన్ని చేయుడి. మీరు ఈ రొట్టెని తిని పాత్రను తాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు ఈ రొట్టె, ఎందుకు ఈ బల్ల అంటే ప్రతి వారం మనం సరి చేసుకోవడానికి కాదు, సరి చేసుకోవాలి. కానీ ఇది ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ప్రభు రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపాటు కొరకైనటువంటిది. ఇంకెంతకాలం అని ప్రభువా నేను పాపినే ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఆల్రెడీ పాపివే, ప్రభు మార్చాడు, పరిశుద్ధతలో తీసుకొచ్చాడు. ఇంకా పాపివేనా అంటే మరలా బాప్తిసం ఇవ్వాల్సిందే, మరలా మార్మోస్ పొందాల్సిందే, అంతే కదా. మరి బైబిల్లో ఒక మాట ఉంది, యేసు ప్రభు వారిని మరలా మనం సిలువ వేయొద్దు. అక్కడ కూడా రాయబడిన విధానం మనకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నాం, అర్థమయ్యే రీతిలో చెప్పబడుతూ వస్తుంది. ఒక్కసారి మన పాపల కొరకైన సిలువ వేయబడ్డాడు. అంత్య దినముల్లో ఉన్నాం మనం. ఇది సరిచేయబడిన దినాల కంటే కూడా ఈ దినాల్ని సిద్ధపాటు దినాలు అనొచ్చు. ఏమనొచ్చు? సిద్ధపాటు దినాలు. మనం బలలో పాల్గొనేటప్పుడు దేవుని రాజ్యం కొరకై ఎంతగా సిద్ధపడుతున్నాం. సిద్ధపడిన వారు ఎలా ఉంటారు తెలుసా? 2 తిమోతి 3:1 నుండి అంత్య దినాల అపాయకరమైన కాలంలో వచ్చును అంటే సిద్ధపాటు లేని వారు ఎలా ఉంటారంటే, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తండ్రిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉంటాయి సిద్ధపాటు లేని వారిలో. బహుశా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో బలలో పాల్గొనే మన జీవితాల్లో వీటిల్లో ఏదో ఒకటి కనబడుతుంటే సరి చేసుకుందాం. ఏదో ఒక బలహీనత వల్ల వెంటాడుతుంటే ఈ 2 తిమోతి 3వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయముతో మొదటి వచనంలో మనలో బలహీనతలు ఉంటే ప్రభు దగ్గరికి వద్దాం. మొదటి 2 వచనాలు, ప్రభువా ఇది నా స్థితిగతి, నాలో స్వార్థం ఉంది, నాలో ధనాపేక్ష ఉంది, నాలో బింకం లాంటి గొప్పలు ఉండవి, నాలో అహంకారం ఉంది, నాలో దూషించే విధానం, నాలో తల్లిదండ్రులకు అవిధేయత ఉంది, నాలో కృతజ్ఞత లేని జీవితం ఉంది, నాలో అపవిత్రత ఉంది. ఇవి నన్ను సరిచేయి. ఎప్పటి నుండి వీటన్నిటిని తీసివేసుకుని ఇవి లేకుండా ఉంటేనే సిద్ధపాటు కలిగిన క్రైస్తవ జీవితం. ఇవన్నీ ఉంటే సిద్ధపాటు లేదు. మరలా చెబుతున్నానండి, ఇవన్నీ ఉంటే సిద్ధపాటు కలిగిన క్రైస్తవ జీవితం కాదు. ఇక దేవుని రాజ్యానికి మనము వెళ్ళటము అసంభవము. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారో అలా ఇప్పుడు మనం ఉండకూడదు. ఇది అంత్య దినాలే, అలా ఉండకూడదు. స్వార్థం కానీ, ధనాపేక్ష, గొప్పలు, అహంకారము, దూషించే విధానాలు, ఇంకా తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ ఉంటున్నాయి అంటే వీటిల్లో ఏదో ఒకటి మన సంప్రాప్తి అవుతుందంటే ఖచ్చితంగా మన జీవితాలు సిద్ధపాటుకి సమీపంగా లేవు అని అర్థం. అర్థమవుతుందండి? ఎన్నో మాట ఇది? 4వదిగా సౌలు యొక్క జీవిత చర్య చూస్తున్నాం. తన ప్రార్థన ద్వారా, నిజంగా సౌలు యొక్క ప్రార్థన ద్వారా ఎంత గొప్ప మార్పులోకి వస్తుంది చూడండి. ఒకప్పుడు అలాంటి వాడే, ఇప్పుడు ఎలా ఉన్నాడు పౌలు? ఒకప్పుడు అందరిని హింసించిన వాడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు ప్రార్థన చేసిన అనుభవం ఉందో సౌల్లో? మనం చూసినంత వరకు 7వ అధ్యాయంలో చూస్తే చంపేటప్పుడు అక్కడ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడా? చావును చూస్తున్నాడు, సమ్మతిస్తున్నాడు. 9వ అధ్యాయంలో వచ్చేసరికి తానే చనిపోయాడు. అసలు పూర్తిగా 9వ అధ్యాయంలో తానే చనిపోయాడు. ఇక జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్! అసలు ఎంత గొప్ప అద్భుతమైన మాట చూడండి. ఒకప్పుడు నేను అనేకులు చనిపోయేటప్పుడు సమ్మతించిన వాడిని, ఇప్పుడు నేనే చనిపోయా, ఇక నేను కాదు, నా యందు క్రీస్తు వసిస్తున్నాడు, క్రీస్తు నివసిస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాటలు చూడండి. పౌలు మాటలు ఎంత ఆదరణిస్తాయో. ఈరోజు మన చరిత్ర, మనం ఎలా ఉన్నాం బలలో పాల్గొనేటప్పుడు,
ఒకప్పుడు జీవితమే, ఒకప్పుడు ఏదొద్దు అనుకుని అయితే క్రైస్తవ జీవితంలోకి వచ్చామో అదే ఈరోజు మన హృదయాల్లో ఏలుతూ ఉంటే మన జీవితాలు సిద్ధపాటు కొరకని విధానంలో సిద్ధపరచుకుని సరి చేసుకుందాం. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూద్దానండి, సమయం అయిపోతుంది త్వరగా. 5వ విషయాన్ని మనం చూసినట్టయితే ప్రియులారా, ఒక మాట రాయబడుతుంది యోనా గ్రంథం 2వ అధ్యాయం. యోనా గ్రంథం 2వ అధ్యాయం పేజ్ నెంబర్ 762. త్వరగా దొరకదు కాబట్టి చెబుతున్నాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం, యోనా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా అది చల్లని జీవితం. ఈయన ఇంకా చాలా చల్లగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు చూడండి, ఎక్కడ ఉన్నాడు? బాగా చల్లని జీవితంలో ఉంటాడు, అసలు వేడే లేదు. ఎక్కడున్నాడు? వాటర్లో ఉంటాడా? తిమింగలం గర్భంలో ఉన్నాడు. ఇక చూడండి ఈయనకి ఎంత చల్లగా ఉండిద్దో. ఆమె ఎక్కడ ఉంది? తిమింగలం. మత్స్యం ఎక్కడ ఉంది? నీళ్ళల్లో ఉంది. ఇప్పుడు నీళ్ళల్లో ఉండే వ్యక్తి ఎలా ఉంటాడు? వేడిగా ఉంటాడా? హాట్గా ఉంటాడా? చల్లగా ఉంది చరిత్ర. ఇప్పుడు చల్లదనంతో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, పాతాళపు గర్భంలో నన్ను ముంచివేసి ఉన్నవి, పాతాళ పాశంలో అరికట్టి ఉన్నవి. ఈ పాతాళంలో ఉండి నేను నీకు మొరపెడుతున్నా, రహస్యమైన ప్రార్థన ఎక్కడ చేస్తున్నా నేను. యోనా చేసిన ప్రార్థన ఉపద్రవములో ఉండి యోనా ప్రార్థన చేశాడు. ఉపద్రవం వచ్చినా చల్లని జీవితం, రహస్యమైన ప్రార్థన జీవితం యోనాలో ఉంది కాబట్టి తన ప్రార్థన జీవితం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? చెప్పండి, ఏం జరుగుతూ వచ్చింది? యోనా ఉపద్రవం నుండి విడుదల పొందాడు. ఏమయ్యాడు? విడుదల వచ్చేసింది యోనాకి. మీరు చదివితే ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే అనేక కోణాలు ఉంటాయి కదా. 2వ అధ్యాయం 3 చివరిలో చదివితే మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా 10వ వచనంలో అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగాది యోనాను నేల మీద కక్కేను. ఒక రహస్యమైన ప్రార్థన, ఒక చల్లని ప్రార్థన మన బలహీనతల నుండి, ఉపద్రవాల నుండి బయటికి తీసుకొచ్చింది. అర్థమైందండి? ఒక రహస్యమైన ప్రార్థన ఏం చేసింది? ఒక చల్లని విధానం నుండి రహస్యమైన ప్రార్థన ఎన్ని ఉపద్రవాలు మనకి అరికట్టినా ఉపద్రవాల్లో నుండి బయటికి తీసుకొచ్చిందండి. ఏం చేస్తుంది? ఉపద్రవంలో నుండి బయటికి తీసుకొస్తుంది. నిజంగా ఎంత అద్భుతమో గమనించండి. ఎన్ని ఉపద్రవాలు. అసలు యోనా నేను అనుకుంటా ఏదో ఉన్నాడు, ఒక మాట అనుకుంటున్నాడు, పాతాళంకి వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు పోనిచ్చాడా? తాను పాతాళంకి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు, ఉన్నాను అనుకుంటున్నాడే కానీ దేవుడు అట్లా ఉండేవలా. నేల బయటికి, మరలా నేల మీదకి తీసుకొచ్చాడు. ఉపద్రవం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎలా? రహస్యమైన ప్రార్థన. ఈరోజు మనం ఎందుకు అనేకమైన ఉపద్రవాలు మన జీవితంలో జరుగుతున్నాం, వాటి నుండి మనం ఎందుకు బయటికి రావట్లేదంటే ఈ రహస్యమైన ప్రార్థన జీవితం మనలో లేదు. ఎన్నో ఉపద్రవాలు మనం ముంచుది, ఎన్నో ఉపద్రవాలు మనకు అరికట్టవచ్చు, ఎన్నో ఉపద్రవాలు మన చుట్టూ కమ్మి ఉండొచ్చు. కానీ ఉపద్రవంలో నుండి మనం ఎందుకు బయటికి రాలా? మరి యోనా ఎందుకు వచ్చాడంటే యోనాలో ప్రార్థన జీవితం ఉంది, మనలో అది లేదు. అది లేదు కాబట్టే, ఆ ప్రార్థన జీవితం అనుభవం లేదు కాబట్టే ఎన్ని ఉపద్రవాలు మనకు వెంటాడుతున్న, ఎన్ని ఉపద్రవాలు మన మీదకి వస్తున్నా వాటి నుండి మనం విడుదల పొందకపోవడం కారణం ఇదే. ఏంటి? ప్రార్థనా జీవితం. ఈరోజు మనకు ఆ ప్రార్థనా జీవితం లేదు కాబట్టి ఉపద్రవంలో నుండి మనం ఏం చేస్తున్నాం? బయటికి రాలేకపోతున్నాం. ఎన్నో ఉపద్రవాలు మనకు వెంటాడుతున్నాయి, ఎన్నో ఉపద్రవాలు మనకు రావచ్చు. కానీ వాటన్నిటిలోంచి మనం ఎందుకు తప్పుకోలేకపోతున్నాం, ఎందుకు తప్పించబడలేకపోతున్నాం అంటే ప్రతి ఉపద్రవానికి కూడా మనం ఎందుకు ఆ ఉపద్రవాన్ని లొంగిపోతున్నాం, ఉపద్రవం మనం ఎందుకు కీడు చేస్తుందంటే, మనకు నష్టం చేస్తుందంటే కేవలం మనలో ప్రార్థనా జీవితం అవసరం, అది లేదు. యోనా యొక్క జీవితంలో రహస్యమైన ప్రార్థనా జీవితం ఉండటం ద్వారా యోనా యొక్క చరిత్ర మత్స్యం యొక్క కడుపులో ఉన్నప్పుడు యోనా ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్న ప్రార్థన, ఆ రహస్యమైన ప్రార్థన, ఆ ప్రార్థన ద్వారా దేవుడు జ్ఞాపకం చేసుకుని యోనాను ఏం చేశాడు? మత్స్యం యొక్క కడుపులో నుండి బయట తీసుకొచ్చాడు. యోనాను తీసుకొచ్చిన దేవుడు మనం తీసుకురాడా? మనం సముద్రంలో ఉన్నామా? మత్స్యం యొక్క కడుపులో ఉన్నామా? ఉన్నాం, ఖచ్చితంగా ఉన్నాం. ఉన్నావా లేదా? ఉన్నాం. మనం ఇప్పుడు బయటికి రావాలి. మత్స్యం యొక్క కడుపులో మనం కక్కివేయబడి బయటికి వచ్చేసిన అనుభవంలోకి రావాలి. ఏవైతే మనలో ఉపద్రవాలు ఉన్నాయో, ఏవైతే ఉపద్రవాలు అయితే మనం వెంటాడుతున్నాయో వాటిల్లో నుండి మనం బయటకు వచ్చేయాలి. ఈరోజు ఆ ఉపద్రవాల నుండి మనం బయటికి రావాలంటే ఏం చేయాలా?
రహస్యమైన ప్రార్థన జీవితం అవసరం. ఇది లవోదికయకు లేదు. లవోదికయకు లేదు. అనేకమైన ఉపద్రవాల్లో కూరుకుపోతున్న లవోదికయ అనేకమైన ఉపద్రవాల్లో నింపబడి ఉంది. కానీ ఆ లవోదికయకు మనకి ఖచ్చితంగా రహస్యమైన నిజమైనటువంటి చల్లని జీవితం అంటే రహస్యమైన ప్రార్థన జీవితం లేదు. ఈ రహస్యమైన ప్రార్థన జీవితం లవోదికయకు లేదు కాబట్టి లవోదికయ ఉన్న ఉపద్రవం నుంచి బయట రాలేకపోతుంది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, బహు భయంకరమైన విధానంలో ప్రభు మాట్లాడుతున్నాడు. లవోదికయ చరిత్ర గురించి మీరు జాగ్రత్త అని. ఈరోజు మనం ఎలా ఉండాం? మనం అదే ఉపద్రవంలో ఉండవా? దాని నుంచి బయటకు వస్తున్నామా? బయటకు రావాలి. ఉపద్రవం నుంచి ఎప్పుడైతే వెలుపడికి వస్తామో అప్పుడు దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం. బయటికి రావాలంటే ఏం కావాలా? ప్రార్థన. రహస్యమైన ప్రార్థన జీవితం చేస్తే, రహస్యమైన ప్రార్థన జీవితం కలిగితే, మత్స్యమ కడుపులో ఉన్నటువంటి యోనా ఎట్లయితే బయటకు కక్కివే పడ్డాడు. ఎవరు కక్కివేశారు? యోనా కక్కాడా? మత్స్యం కక్కిందా? ఎవరు కక్కారు? తిమింగలవాడా అత యోనానా? మరి అంతే. మనం ప్రార్థనా జీవితం ఉంటే మనం ఏ ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో ఉపద్రవమే మనం బయటికి నెట్టేసింది. నువ్వు నాలో వద్దు, నువ్వు నాలో ఉండ కాడి నుంచి నాలో ఉన్న వారందరినీ కూడా నాశింపజేస్తాను బయటికి నెట్టేసింది. అంటే అర్థం ఏంటి? ఉపద్రవములో మనం ఉండటానికి ఉపద్రవం ఇష్టపడదు. ఎందుకంటే ప్రార్థన జీవితం మనలో ఉంది. ఆ ప్రార్థన జీవితం ద్వారా అనేకుల జీవితాలు మార్పు చెందుతాయి. కాబట్టి అలా చెందకోకుండా ఉండడానికి ఉపద్రవం బయటికి నెట్టేసింది. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ప్రార్థన జీవితం అవసరం. మన ప్రార్థనా జీవితం ద్వారా ఎటువంటి ఉపద్రవంలో మనం ఉందా దానంతటి గదే మనం కక్కేసేటట్టు దేవుడు చేస్తాడు. ఈరోజు ప్రార్థనా జీవితం లేదు కాబట్టి ఉపద్రవంలో కూరుకుపోతున్నాం. చల్లని అంటే రహస్యమైన ప్రార్థనా జీవితం కలిగిన వారు ఉపద్రవం నుంచి బయటకు వస్తారు. ఇది ఎన్నో మాట? 5వ మాట. ఇక 6వ విషయం చూద్దానండి. ఇక 6వ మాటను చూసినట్లయితే యెషయా గ్రంథం 38వ అధ్యాయం. త్వరగా యెషయా గ్రంథం 38వ అధ్యాయము త్వర ముగిచ్చేద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం. పిమ్మట ప్రవక్త అయిన క్షమించండి, చదవండి అక్క. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థించగా. ఏం జరుగుతూ వచ్చింది? యెహోవాకు ప్రార్థించగా. ఇక 6వ వ్యక్తి ఎవరంటే 6వ మాటగా 6నా 6వది ఎవరు? హిజ్కియా. హిజ్కియా యొక్క జీవిత చరిత్ర ఏం కనపడుతుంది మనకి ఇక్కడ? ప్రార్థన. ఇది ఎలాంటి ప్రార్థన? గోడతోటి తిరిగి ప్రార్థన చేస్తున్నా అంటే రహస్యమైన ప్రార్థన. ఈ రహస్యమైన ప్రార్థన ఏముంది? నన్ను అందరూ చూడాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడా? నేను చేసే ప్రార్థన అందరూ వినాలని చేస్తున్నాడా? మరి ఏం చేస్తున్నాడు? గోడ తట్టి తిరిగాడు. అదే రహస్యమైన ప్రార్థన అంటే. నా ప్రార్థన అందరూ చూడవసరలా. నా ప్రార్థన అందరూ చూసి ఇతను గొప్పగా చేశాడు, ఇతను ఏమి గొప్పగా చేసిందని అనిపించుకోవసరలా. నేను గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తా. ఉన్నవాడు గోడ తట్టు తిరిగాడు, ప్రార్థన చేశాడు. చేయటంతోనే ఏమవుతూ వచ్చింది? హిజ్కియా యొక్క జీవితంలో 15 సంవత్సరాలు ఆరోగ్యాన్ని పొందిన వాడు ఉంటాడు. 15 సంవత్సరాలు ఆరోగ్యం అంటే 15 సంవత్సరాలు ఆరోగ్యాన్ని పొందుతున్నాడు. ఎలా సాధ్యమైంది? ఒక రహస్యమైన జీవితం, ఒక రహస్యమైన జీవితం కాదు, ప్రార్థన జీవితం ద్వారా. ఈరోజు చాలా మంది యొక్క జీవితాల్లో పరిపూర్ణమైన విధానంలో ఇక్కడ రాయబడినట్టు హిజ్కియా లాగా తన ప్రవర్తన బట్టి మరణించవలసిన హిజ్కియా బ్రతుకుతూ వచ్చాడు. ఎలా? రహస్యమైన ప్రార్థన జీవితం. నువ్వు చచ్చిపోబోతున్నావు, ఇల్లు చక్క పెట్టుకోమంటే అర్థం ఏంటి? నువ్వు పోతున్నావు అయ్యా, కొన్ని రోజులు నువ్వు చనిపోబోతున్నావు, ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. కానీ హిజ్కియా ఏం చేస్తూ వచ్చాడు? గోడ తట్టు తిరిగి చల్లని జీవితం అంటే రహస్యమైన ప్రార్థన జీవితం కలిగి ఉండటం ద్వారా హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు విని, హిజ్కియా యొక్క మొరని దేవుడు విని హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంటే ఎక్కడి నుండి వచ్చింది? రహస్యమైన ప్రార్థన, చల్లని జీవితం. అది లేదు లవోదికయకు. అందుకే లవోదికయలు అనేకులు పౌలు చెప్పినట్లు మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 23 నుండి 30 వచనం వరకు రాయబడిన రీతిలో మీరు అనేకులు రోగులు, బలహీనులు చాలా మంది నిద్రిస్తున్నారు. ఎందుకు చెప్పడుతూ వచ్చింది? చాలా మంది అనేకులు నిద్రిస్తున్నారని పౌలు ఎందుకు చెప్తూ వస్తున్నాడు? ఎందుకంటే లవోదికయలో ఉన్న ప్రజల యొక్క స్థితి ఏంటంటే ఎలాంటి స్థితిలో ఉంటారు? లవోదికయ చచ్చిపోయిన స్థితిలో ఉంటారు. అంటే చనిపోతున్నటువంటి హిజ్కియా, చనిపోయిన స్థితిలో ఉంటున్న హిజ్కియా రహస్యమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొందితే ఈరోజు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే బలహీనతలే. లవోదికయలాగా ఉంటుందని. లవోదికయ స్థితిగతి వేరు. లవోదికయలో రహస్యమైన ప్రార్థన లేదు కాబట్టి ఆత్మానుసారంగా చనిపోయిన స్థితిలో ఉండాలి. కానీ తిరిగి దేవుడు మాట్లాడుతున్నా తిరిగి పూర్వవైభవాన్ని తెచ్చుకునే అంత స్థితిలో కూడా లేరు. ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో, ఎంతో లోతుకి వెళ్ళిపోయారు. సరి చేసుకోలేనంత లోతు.
ఇది ఎలాంటి లోతు అంటే రాతి హృదయం వచ్చేసింది వారిలో. ఏమొచ్చేసింది? రాతి హృదయం. అంటే ఒక రాతి లాంటి హృదయం వారిలోకి రావటం ద్వారా ఇక లవోదికలో ఉన్నవారు సరి చేసుకునే అనుభవం కూడా లేదు. ఇక్కడికి ఎంత మాట్లాడుతున్న దేవుని వాక్యం సరి చేసుకునే అనుభవం లేదు. ఎందుకంటే రహస్యమైన ప్రార్థన జీవితం వారిలో లేదు. ప్రభు ఇసుకతో మాట్లాడి, నువ్వు మరణించబోతున్నావు అంటే చక్కగా గోడతోటి తిరిగి ప్రార్థన చేశాడు. రహస్యమైన ప్రార్థన. అది ప్రార్థన చేశాడు కాబట్టి ప్రార్థన విని 15 సంవత్సరాలు ఆయుష్ పొందాడు. మరి లవోదిక ఎందుకు చేయట్లేదు? హెచ్చరిస్తున్నాడు కదా, నువ్వు సరిగా ఉండు హెచ్చరిస్తున్నాడు కదా, ఎందుకు ఉండటం లేదు? ఎందుకంటే రహస్యమైన ప్రార్థనా జీవితం లవోదికకి లేదు కాబట్టి, అంటే చల్లదనం లవోదికలో లేదు కాబట్టి, వారి జీవితాలు ప్రార్థనా జీవితం లేదు కాబట్టి, రహస్యమైన ప్రార్థనా జీవితం లేదు కాబట్టి చాలా మంది ఆత్మీయ స్థితిలో భౌతికమైన విధంలో ఆత్మాచారం కూడా చనిపోయిన అనుభవం ఉండి బలలో పాల్గొంటున్న వారు కూడా ఉన్నారు. ఈరోజు మన చరిత్ర ఎలా ఉంది? మన జీవిత చరిత్ర, మన ఆత్మీయ స్థితి లవోదిక ఎలాగనే ప్రభు మాట్లాడుతున్న రాతి హృదయం చేసేసుకుని వాక్యానికి విలువ ఇవ్వకోకుండా, వాక్యం మాట్లాడుతుంది మనుషుడు కాదు సేవకుడు కాదు, వాక్యానికి విలువ ఇవ్వకోకుండా సరి చేసుకోకుండా మనం బలలో పాల్గొంటే మనం కూడా ఆత్మానుసారంగా చనిపోయిన అనుభవం ఉంటాం. భౌతికంగా బతికుండా, భౌతికంగా బలహీనతలు, అనారోగ్యాలు, మరణపు అనారోగ్యాలు వచ్చినా పర్లేదు కానీ ఆత్మ చనిపోకూడదు. ఆవిడ ఆత్మ జీవింపజేసుకోవడం కొరకై ప్రార్థన జీవితం అవసరం. అదే ప్రార్థన జీవితం హిజ్కియాలో ఉంది. 15 సంవత్సరాలు బ్రతికేడు, ఆయుష్ కలిగి ఉంది. ఆ తర్వాత తన చరిత్ర ఇంకా వేరుగా ఉంటూ వచ్చింది. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనం కూడా పరీక్షించుకోవాలి. ప్రభావ, నేను కూడా లవోదికలాగా రహస్యమైన ప్రార్థన జీవితం లేకపోవడం ద్వారా నేను ఆత్మానుసారంగా చనిపోయిన స్థితిలో ఉండా, నన్ను బ్రతికించు. అట్లు బ్రతికించబడిన వారి మీ ప్రభువులో పాల్గొందాం. 6వ మాట 7వ విషయం చూద్దానండి. 7వ విషయాన్ని చూస్తున్నట్టయితే మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త క్షమించండి మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. చాలా ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే లాస్ట్లో ఎవరిని చూస్తున్నాం మనం? అసలు మొదట యేసు ప్రభు వస్తారు, కానీ ఈయన చరిత్ర అంతా మనకు డిఫరెంట్గా ఉండేది. లాస్ట్లో అర్థం చేసుకుంటే అర్థమైంది. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈయనలో ఏముంది? రహస్యమైన ప్రార్థన. పగలల్లా ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. రాత్రి ఏం చేస్తున్నాడు? కొండకి వెళ్ళిపోతున్నాడు. కొండకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఈ రోజల్లా కష్టపడ్డాలే, విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాడా? ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఇది రహస్యమైన ప్రార్థన. ఈ రహస్యమైన ప్రార్థన ద్వారా ఏమవుతుంది? ఈ రహస్యమైన ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే, ఈ ప్రార్థన ద్వారా ప్రతిఫలం పొందుతాం మనం. అర్థమైందండి? రహస్యమైన ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? ప్రతిఫలం. అందుకే ప్రభు అంటాడు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? మీరు వేషధారుల వల్లే ప్రార్థన చేయొద్దు, కానీ ప్రార్థన ఎలా చేయాలా? రహస్యముగా చేయాల్సిన ప్రార్థన ఉంది. రహస్యమైన ప్రార్థన. ఈ రహస్యమైన ప్రార్థన ఏం చేస్తుంది? మానవుడికి ఎంతో క్షేమం మేలు ఇస్తుంది. ఈ రహస్యమైన ప్రార్థన ఎంతో మేలు క్షేమాన్ని చేదుకుంటుంది. రహస్యమైన ప్రార్థన. ప్రభువారు రహస్యమైన ప్రార్థన చేయడం ద్వారా ఏం పొందుతూ వచ్చాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం చూసి ముగిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి, అంటే ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ప్రభువుకి గది లేదు కదా, ప్రభు ఉండడానికి స్థలం లేదు కదా. ఉందా? ప్రభుకి ఇల్లు ఉందా? లేదు. ప్రభు పండుకోవడానికి స్థలం ఉందా? లేదు. మరి ఎక్కడ ఉంది? ఎక్కడగా? ఆయన ఇల్లు కొండే ఉంది. అక్కడ కొండే ఇల్లులాగా అయిపోయింది. ఆయనకంటే సొంత ఇల్లు కూడా లేదు కదా. మరి ఒక్క కోణంలో మనం చూసిన మాట ఏంటంటే, ఇల్లే లేదు ఆయనకి. ఆయన పుట్టేటప్పుడే ఒక్కడు కూడా ఇంట్లో స్థలం ఇవ్వాల. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇల్లు? అప్పుడే స్థలం అయినప్పుడు ఇప్పుడు ఎవడ ఇచ్చేవాడు ఉన్నాడా? అందరూ వస్తున్నారు. అయ్యా నా బిడ్డ బాగా పో స్వస్థపరుస్తున్నా, అయ్యా మంచాన్ని పడి ఉన్నాడు, పో స్వస్థపరుస్తున్నా, అయ్యా అయిపోయే స్థితిలో ఉన్నాడు, పో లేపుతున్నా. అందరూ వాళ్ళ పనులు చేపించుకెళ్తున్నారే కానీ నువ్వు ఎక్కడుంటావు ప్రభా, నా ఇంట్లో ఉండొచ్చు కదా. ఒక్కడు అడిగిన వాళ్ళు లేడు అక్కడ. ఒక్కరు కూడా అడిగిన వాళ్ళు లేరు. నా స్వార్థం నేను చూసుకుంటున్నా. నా స్వార్థం నా కుమారుడికి, నా కుమార్తెకి, నాకు ఇది కావాలి అది కావాలని చూసుకున్నావే కానీ నువ్వు ఎక్కడుంటావు ప్రభా? నా ఇంట్లో ఉండవా? నా ఇంట్లో నివసించవా ఒక్కరోజైనా? ఈరోజు నా ఇంట్లో ఉండని 3.5 సంవత్సరాలు ఒక్కరైనా అడిగిన అనుభవం ఉందా? ఇంకా ఆయనే చెప్పాడు, జక్కయ్యా దిగిరాయ్యా, ఎవరో నన్ను ఇంట్లో చేర్చుకోవట్లా, నేనన్నా నీ ఇంట్లో ఉంటారా? దిగిరా పొట్టివాడైనా జక్కయ్య దిగు. ఒక్కరన్నా స్థలం ఇచ్చారా? ఒక్కరన్నా స్థానం ఇచ్చారా? పుట్టినప్పుడేటి ఇవ్వలా, జీవించేటప్పుడైనా స్థానం ఇచ్చారా? ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇక ఆయనే స్థలము తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది.
ఆయన రహస్యమైన ప్రార్థన ద్వారా, ఆయన రహస్యమైన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన రహస్యమైన ప్రార్థన ద్వారా ప్రతిఫలం పొందాడు. ఏంటా ప్రతిఫలం అంటే ఆ ఇంటి వారందరూ రక్షించబడ్డారు. అదే ప్రతిఫలం. పౌలు శీలలో కూడా చెరసాలలో వేయబడినప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు చెరసాల అధిపతి అవన్నీ పగిలిపోయినప్పుడు, ఆత్మహత్య చేసుకోబోతున్నప్పుడు ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు పౌలు ద్వారా. ఎవరు తప్పించుకోవాలి? అందరూ ఇక్కడే ఉన్నారు. ప్రభు నేనేం చేయాలి? పౌలుతో మాట్లాడతాడు. నేనేం చేయాలి? నీవు నేను ఇంటి వారు రక్షణ పొందండి. ఆ గడిలో ఆ రాత్రే బాప్తిసం తీసుకున్న అనుభవం వచ్చేసింది. ప్రతిఫలాలు ఇవన్నీ ప్రతిఫలాలు. పౌలు ప్రతిఫలం పొందాడు, ప్రభు పొందుతూ వచ్చాడు, అనేక మంది పొందుతూ వచ్చాడు. దాని భక్త్ సింగ్ గారు కూడా ప్రతిఫలాలు పొందారు, తిమోతిగా పొందారు, కొరినేకులు కూడా ప్రతిఫలాలు పొందుతూ వచ్చాడు. మనం ఎప్పుడు ప్రతిఫలాలు పొందేది? మనం ఎప్పుడంటే ప్రతిఫలాలు పొందేది? మనకు కూడా ప్రతిఫలం వద్దా? వీలారా, వాక్యం మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలు ఎంతో విలువైనవి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ వస్తున్నాడు? తన రహస్యమైన ప్రార్థన ద్వారా ప్రతిఫలాన్ని పొందాడు. ఈరోజు మన రహస్యమైన ప్రార్థన ద్వారా మనలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని బట్టి ప్రతిఫలం మనం పొందాలి. ఏం పొందాలా? ప్రతిఫలం పొందాలి. ఈ ప్రతిఫలం మనం పొందుకోకుండా సాతానుడు అడ్డగిస్తుంటే సరి చేసుకుందాం. యేసు ప్రభువు రహస్యమైన ప్రార్థన జీవితం ద్వారా ప్రతిఫలం అంటే బహుమానం ఉంది. మనం అందరం ఆయన బహుమానమేగా. రక్షించబడిన మనం అందరం ఎవరు? మనందరికీ రక్షణ ఇచ్చాడంటే మనం అందరము ఆయన ఫలాలే కదా, ఆయన ఫలించినే కదా, ఆయన ప్రతిఫలమే కదా ఇదంతా. ఈరోజు మనం ఎంతవరకు ఫలిస్తున్నాం? ప్రతిఫలం ఎంత పొందుకోబోతున్నాం? ప్రభు అంటాడు, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం అవుతుంది. ప్రార్థన గ్రంథం 22వ అధ్యాయంలో 11వ వచనం 12వ వచనం అంటాడు, నీతిమంతుడుగానే ఉండే, పాపాత్ముడిగానే ఉండే, అబద్ధికుడిగానే ఉండే, మోసం చేసేవాడిని చేసినట్టే ఉండే, వాని క్రియలు చొప్పున నేను జీతం ఇస్తా. నువ్వేం చేయొద్దు. జీతం ఇచ్చే అధికారం నేను నీకు ఇవ్వలా. జీతం ఇచ్చే అధికారము నేను నీకు ఇవ్వలా. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉంది. ఈరోజు మనం ప్రతిఫలం బహుమానం పొందాలి, కానీ ఆయన ద్వారా వచ్చే జీతాన్ని బట్టి తీర్పులోకి రాకూడదు. రాకూడదు, తీర్పులోకి మనం రాకూడదు. ఆయన ద్వారా వచ్చే బహుమానం మనం పొందాలి. అంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. దాని కొరకే సిద్ధపడాలి. కానీ లవోదికే అనుభవంలో లేదు. లవోదికే అనుభవం లేదు. ప్రతిఫలం పొందే అనుభవంలో లవోదికే ఉంటే దాని గురించి ఎందుకు మాట్లాడతాడు? ఫిలదెల్ఫియాతో ఎంత చక్కగా మాట్లాడాడు దేవుడు, మాట్లాడలేదా? సహోదరి ప్రేమ ఫిలదెల్ఫియాతో ఎంత మాట్లాడుతూ వచ్చాడు, ఎంత ప్రేమను పంచుతూ వచ్చాడు. మరి లవోదికేకి ఎందుకు అట్లా పంచలేకపోతున్నాడంటే లవోదికే స్థితిలో చల్లని జీవితం అంటే రహస్యమైన ప్రార్థనా జీవితం లేదు. రహస్యమైన ప్రార్థనా జీవితం అంటే చల్లనిది. రహస్యమైన ప్రార్థనా జీవితం ఉండటం ద్వారా ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా సొలొమోను రహస్యమైన ప్రార్థనా జీవితం ఉండటం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందాడు. రెండో వ్యక్తి ఎవరు? సమూయేలు రహస్యమైన ప్రార్థనా జీవితం ఉండటం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు, చేస్తున్నాడు. మూడో వ్యక్తి ఎవరు? ఇర్మియా చల్లని జీవితం, రహస్యమైన ప్రార్థన జీవితం ఉండటం ద్వారా దేవుని యొక్క బలాన్ని పొందుకుంటున్నాడు. పౌలు కూడా. నాలుగో వ్యక్తి ఎవరు? సౌలు యొక్క జీవితాన్ని చూడగా రహస్యమైన ప్రార్థన జీవితం ద్వారా పాప పొరలన్నీ కూడా విడిచిపెట్టబడుతున్నాయి. ఐదో వ్యక్తి ఎవరు? యోనా యొక్క రహస్యమైన ప్రార్థన జీవితం ద్వారా ఏమవుతుంది? ఉపద్రవం నుంచి బయటకు అక్కువే పడుతున్నాడు. ఇక 6 హిజ్కియా యొక్క రహస్యమైన ప్రార్థన జీవితం ద్వారా మరణం నుండి తప్పించబడుతున్నాడు. 7 యేసుప్రభు రహస్యమైన ప్రార్థన జీవితం ద్వారా ప్రతిఫలాలు పొందుతున్నాడు. 7 అంతల అనుభవం మనకు కావాలి. లవోదికయ 7 అంతల అనుభవంలో లేదు. లవోదికయ 7 అంతల అనుభవంలో లేదు. కాబట్టి జ్ఞానం పొందుకెళ్ళిపోతుంది, దేవుని చిత్తం చేయలేకపోతుంది, ఇంకా దేవుని బలాన్ని పొందుకెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలి, మర్చిపోయారా? ఇంకా ఆయుష్ను కానీ, ఇంకా మరణాన్ని తప్పించబడటం కానీ, ఇంకా అనేక పాప పొరలు పొడిగించబడతాం కానీ ఇవన్నీ లేవు. ఎందుకు లేవంటే లవోదికయ చివరికి ప్రతిఫలం కూడా పొందలేకపోతుంది. ఎందుకంటే చల్లని జీవితం. ఇప్పుడు అర్థమైందండి. ప్రకటన గ్రంథము చదివి ప్రార్థన కదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనా వెచ్చగానే ఉండినా మేలే. ఏమంటున్నా పడుతుంది? నీవు చల్లగానైనా వెచ్చగానే లేవు, నీవు చల్లగానే వెచ్చగానే ఉండినా మేలే. అంటే ఏదో ఒక రీతిలో ఉంటే మేలే. ఇప్పుడు చెప్పండి, చల్లదనం మేలా కీడా? మరి ఫస్ట్ ఏదో చెప్పారు, చల్లదనం అన్నది మేలే. చల్లదనం ఏంటంటే రహస్యమైన ప్రార్థన జీవితం. చల్లదనం అంటే ఆ రహస్యమైన ప్రార్థన జీవితం మనలో ఉంటే మనకి జ్ఞానం వస్తుంది, మనం దేవుని చిత్తాన్ని చేస్తున్నాం, ఇంకా మన జీవితాల్లో దేవుని బలాన్ని పొందుకుంటున్నాం, ఇంకా పాప పొరలు రాచబడుతున్నాయి, ఇంకా ఆయుష్ను పొందుకుంటున్నాం, ఆరోగ్యాన్ని, ఇంకా అనేక కోణాలు చూస్తూ వస్తున్నాం. ఇంకా చూస్తున్నట్లయితే 5వదిగా ఉపద్రవం నుంచి వస్తున్నాం.
ఆరోగ్యాన్ని, ప్రాణం తప్పించబడుతుంది, ప్రతిఫలం పొందుతున్నాం. ఇవన్నీ మనం కూడా కలిగి ఉండాలి. లవోదికయ ఈ 7 అంతల అనుభవంలో లేదు. ఈరోజు మనం ఈ 7 అంతల అనుభవంలోకి రావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు చెప్పండి, ఏ ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఈ 7 అంతల అనుభవంలోకి రావాలంటే రహస్యమైన ప్రార్థన జీవితం అవసరం. అక్కారండి, అన్నారండి, అక్కారండి, మనం అందరం ప్రార్థన చేద్దామని జుట్లు బీక్కున్నట్టుగా ప్రార్థన చేయొద్దు. ఇప్పుడు ఏ ప్రార్థన అవసరం? ఇది రహస్యంగానే ఒక మూలకెళ్ళు, ప్రశాంతంగా కూర్చో, ప్రార్థన చేయి. ప్రార్థన ఆలకిస్తాడు. నేను నా ఆరంభ దినాల్లో సంఘం పౌడిమరు మనదాకుంటూ వచ్చే సొంత గ్రామంలో పరిచర్య ఆరంభించిన దినాల్లో కొంతమంది సహోదరులు కలిసి ఉంటే ఒక నది ఒడ్డులోకి వెళ్ళేవాళ్ళం. నదిలోకి వెళ్ళి నదిలో కొంత కాలం అటు ఇటు పాయలుగా చీరి వెళ్తూ ఉండేది. కొంత మట్టి, ఆకులు, అడవిలాగా ఉండేది. అడవిలో పావులు ఉండేవి, తర్వాత రకరకాల కొబ్బరాలు అన్నీ ఉంటా ఉండేవి. సరే, మేమందరం ఫస్ట్ టైం నన్ను తీసుకెళ్ళారు. అన్న మరి వ్యక్తిగతమైన ప్రార్థన చేద్దాం, రహస్యమైన ప్రార్థనలు అందరం కలిసి మరి బయటికి వెళ్ళి ఆడని చేద్దామంటే, వీధుల్లో ఎందుకులే అయ్యా అన్న, వీధుల్లో కాదన్నా అడవిలోకి వెళ్దాం అన్నారు. సరే పోదాం పదండి అన్న. ఎందుకంటే నా నరసాపూర్ సంగతి తెలియదు, కానీ గొట్టు మొక్కలు అయితే అడవిలో ప్రార్థన చేశారన్న విషయం అయితే నేను విన్నా, కొంతమంది సహోదరులు. అయితే ప్రార్థన చేద్దామని వెళితే ఓడలో కొండ వెళ్తున్నాం, పడవలో కొండ వెళ్తుంటే పడవ ఎప్పుడు పడిపోతే భయం వస్తుంది. ఎందుకంటే నాకు నీరు అంటే చాలా భయం. అందుకే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, బాప్తిస్మ వాగ్దానం, నువ్వు నదుల్లో పడినప్పుడు అవి నీ మీద పొంగి పొర్లు పోవాలి. కాబట్టి భయం వేస్తుంది, పడవ ఎప్పుడు మునిగిద్దు అని. ఎట్టయితే ఒడ్డు చేరాం. అవతారికి వెళ్ళిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళి ఒక డౌట్ వస్తుంది. సడన్ గా మనం ఇక్కడికి వచ్చాం, నది మధ్యలో ఉన్నాము. నది మధ్యలో ఉండగా పొరపాటున కృష్ణా బ్యారేజ్ ఎత్తేస్తే నీళ్ళలో మనం కొట్టుకుపోతే అట్టా. సో ఇది ఒక ఆలోచన లోపల వచ్చేస్తుంది. ప్రభు మాట్లాడుతున్నాడు. వెళ్ళాం, ఆ యొక్క ఫారెస్ట్, ఆ అడవిలో కూర్చున్నాం. ఎవరికి వారు కొంత దూరం వాక్యం ఒకటి ధ్యానించుకున్నాం. అందరం కూర్చొని ఒకేసారి కూర్చొని కొన్ని మాటలు ధ్యానించుకుని ప్రార్థన కొరకు అవసరమైన వాక్యాన్ని చూసుకుని ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాం. ఎవరికి వారు విడిపోయాం. ఎంత దూరం అంటే అలా కొంత దూరానికి వెళ్ళిపోయి ఒక్కొక్కరు ఒక 50 మీటర్లు అట్లా సమీపంలో వెళ్ళిపోయి కూర్చున్నాం. ఎవరికి వారే ప్రాణ భయం పోయింది, నీళ్ళు వస్తాయన్న భయం పోయింది, తన్మయులైపోయారు. అసలు ఆ రోజు ప్రార్థన చేస్తే ఎంత టైం పట్టిందా అన్న ఆశ్చర్యం మాకు వచ్చేసింది. అసలు ఎంత ప్రార్థన, ఇంటికి వెళ్దామన్న వాళ్ళు లేరు. చీకటి పడుతుంటే ఎవరు వచ్చి అన్నారు, అన్న టైం అయిపోయింది, చీకటి పడుతుంది, ఇంటికి పోదాం, ఓడలు కూడా ఉండవు, ఇక రేత్రి మళ్ళా కష్టమైపోతే వెళ్దాం అన్నారు. ఎంత ప్రార్థన, ఉదయం వెళ్ళిన వాళ్ళు సాయంత్రం దాకా. ఎందుకంటే ఒక రహస్యమైన ప్రార్థనలో ఎంతో అద్భుతాలు ఉన్నాయి. ఆ రోజు చేసిన రహస్యమైన ప్రార్థన, ఒక చోట మందిరం కట్టాం, ఇంకో చోట పరిచర్య ఆరంభించి, మరొక చోట కూడా పరిచర్య ఆరంభించి స్తోమతలోకి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకంటే ఒక రహస్యమైన ప్రార్థనలు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మనుషులు కనబడవని బయట చేసే ప్రార్థన కాదు. వారి ప్రార్థన సమాజం మందు వీధుల్లోనే బహుమానం పొందారని బైబిల్ అంటుంది. ఇప్పుడు రహస్యమైన ప్రార్థన అవసరం. ఈ రహస్యమైన ప్రార్థన ఏంటంటే చల్లని జీవితాన్ని సాదృశ్యమైనది. ప్రభు చెప్పాడు కదా, నువ్వు చల్లగానే అంటే నువ్వు రహస్యమైన ప్రార్థన జీవితం కలిగి ఉండా మేలే, అది లేనప్పుడు నష్టమే. ఈరోజు మన జీవితాలకు అవసరం ప్రార్థనా జీవితం. ఒక చల్లని ప్రార్థనా జీవితం మనకుందా? రహస్యమైన ప్రార్థన జీవితం. ప్రార్థన మనం చేయగలుగుతామా? మన ప్రార్థన జీవితం ఎలా ఉందో ప్రభు దగ్గరికి వచ్చి పరీక్షించుకుని ప్రభు యొక్క బలలో పాల్గొందాం. 7 అంతల అనుభవంలో మనం సరి చేసుకున్న బలలో పాల్గొన్నట్టు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. దయచేసి ఎవరికి వాళ్ళు కళ్ళు మూసుకుని ఉండండి, అటు ఇటు తిరగొద్దు. ఎవరికి వాళ్ళని సరి చేసుకుందాం. ప్రభు యొక్క బలలో చేయవేసి ఏమన్నా తీర్మానాలు ఇంకా చేసుకోవాల్సిన సిద్ధపాటు కొరకై సరి చేసుకోవాల్సిన, బయటికి రావాల్సిన ఏమైనా ఉంటే ప్రభు దగ్గర సరి చేసుకుని ప్రభు వల్ల పాల్గొందాం. యోగ్యమైన ఇద్దరు ప్రభు వల్ల పాల్గొన్నట్టు ప్రభు సాయం చేయను గాక.